ఓం నమో భగవత్యై కమలాలయాయై నమో నమః. శుభోదయం. ప్లవనామ సంవత్సరం, శరదృతు, దక్షిణాయనం, చక్కని కార్తీక మాసంలో అందమైన శుక్రవారం నాడు జగన్మాత పద్మావతమ్మ యొక్క నిత్య కళ్యాణోత్సవ వైభవ విశేష వర్షపాతంలో చక్కగా ఆనందాన్ని అనుభవిద్దాం. అమ్మా పద్మావతమ్మ జగన్మాతృస్వరూపంతో విశ్వానికి అందించేటువంటి మీ వాత్సల్యం నిరంతరం అనుభవిస్తూ ఆనందంలో తలమునకలవడమే భక్తజనుల యొక్క లక్ష్యంగా వారి హృదయాలు వికసిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటాయి. అమ్మా ఓంకార రూపిణీ దేవి, విశుద్ధ సత్వరూపిణీ, దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సుందరీ. ఓంకార స్వరూపంతో ఎవరైతే ప్రకాశిస్తున్నారో సమస్తానికి కూడా ఆధారం ఓంకారమనే చెబుతుంది వేదం. అందుకనే ప్రస్తూయతే అనయా ఇతి ఓంకారం అని ఈ ప్రత్యేకమైన శబ్దం చేత చెప్పబడుతుంది. కాబట్టి పరమాత్మ ఓంకారం, ఓం అనేటువంటి ఒక్క శబ్దం చేతనే చెప్పబడుతున్నాడు. అలాంటి ఓంకారానికి ఒక స్వరూపం, రూపం గన ఇస్తే ఆ అమ్మవారి శక్తి అవుతుంది. నిజానికి శక్తి గాని ఆ శక్తికి ఆధారమైన పరమాత్మ గాని నిరాకారులే. కానీ బయటికి కనబడినప్పుడు శక్తి పదార్థ రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి విశుద్ధమైనటువంటి, అంటే ఏ విధమైన రజోగుణ తమోగుణాల కలయిక లేనప్పుడు అమ్మవారు సాక్షాత్తు పరమాత్మనే. అందుకనే విశుద్ధ సత్వరూపిణి. ఎవరైతే ఆ విశుద్ధమైన సత్వంతో ప్రకాశిస్తుంటారో ఏ జీవులు, వారు సాక్షాత్ పరమాత్మనే, పరమాత్మ యొక్క స్వరూపమే. కాబట్టే పరమాత్మని పొందడానికి విశుద్ధ సత్వాన్ని సాధించమంటుంది శాస్త్రం. అందుకనే దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సుందరీ.
దేవత అంటే దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవారు అని అర్థం. సమస్తమైన కాంతులకు ఆధారం ఆ పరమాత్మ యొక్క దివ్యమైన చైతన్యమే జ్యోతి. కాబట్టే అటువంటి జ్యోతి స్వరూపం ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు అభౌతికమైన రూపంతో ప్రకాశించే వాళ్ళు. కాబట్టి ఆ దేవతలను దేవతలు అంటూ ఉన్నారు. అందుకని ఇక్కడ అటువంటి ఆ తల్లి ఇక్కడ సగుణ సాకార సచ్చిదానంద రూపంలో ఒకవైపు జగద్రూపంగా ప్రకాశిస్తూ ఆ జగత్తుకు లోపల తానే ఉంటూ ఇక్కడ శక్తిగా విస్తరిస్తున్నటువంటిది పరమాత్మ. పరమాత్మ అంతటను ఆక్రమించి ఉన్నాడు. నేను అనేటువంటి భావంతో ఉన్నటువంటి ఆ స్వరూపమే పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవంలో భాగం శక్తి. ఆ పరమాత్మ యొక్క జ్ఞానము యొక్క ప్రసరణనే శక్తిగా మారుతుంది. ఆ శక్తి గూడు గడితే ప్రపంచమవుతుంది, పదార్థమవుతుంది. అందుకనే చాలా అడ్వాన్స్డ్ సైన్స్ చెప్పేటువంటి విషయమే ఏనాడో వేల సంవత్సరాల క్రితం వేదములు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు చెబుతాయి. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది వేదం ఒక్క మాటతో మహావాక్యంగా. అందుకనే తన్మాత్రం చైవ భూతాని తవ వక్షస్థలం స్మృతం త్వమేవ వేదగమ్యాతు ప్రసన్నా భవ సుందరి. అందుకని ఆ మాటల్లో కూడా తేడా. ఆయన సుందరుడైతే ఆమె సుందరి. సుందరుడిలో ఉన్నటువంటి భావమే సౌందర్యం. ఆ సౌందర్యం గూడుగట్టి బయటికి కనబడితే సుందరి అవుతుంది. అందుకనే అమ్మా తన్మాత్రం చైవ భూతాని తవ వక్షస్థలం స్మృతం. కేవలం నీవే అమ్మా ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంగా ఉంటూ ఉన్నటువంటిది. కాబట్టి అటువంటి ఆ భూమ్యాది పదార్థాలుగా ఉన్నది ఎక్కడ ఉందంటే పరమాత్మలో ఉంది. దాన్నే సగుణ రూపంగా చూసినప్పుడు అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో ఉన్నారని. లోకంలో ఎవడైనా భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా తన గుండెల మీద ఎక్కించుకొని ఎంతసేపు ఉండగలడండి? మరి ఇక్కడ ఎలా వీలవుతుంది? నిత్యానపాయిని విష్ణు వక్షస్థల నివాసిని అని అంటున్నారే అంటే ఇద్దరూ నిరాకారులే. శక్తికి ఆకారం లేదు, పరమాత్మకు ఆకారం లేదు. ఇద్దరూ కలిసి ఉంటున్నారు. చెప్పడానికి రెండుగా చెప్పినా ఒకటే అవుతుంది అది పదార్థం. అందుకనే ఒకే పదార్థం విస్తరిస్తే అదిగో శక్తిగా అవుతోంది. అందుకని అంటున్నారు అమ్మా మీ యొక్క స్వరూపమే సమస్త భూతాలు. అందుకనే పరమాత్మ యొక్క వక్షస్థలంగా చెప్పబడుతోంది. దాన్ని కమలా స్తోత్రంలో అంటారు. అమ్మవారి వైభవాన్ని, పరమాత్మ వైభవాన్ని కీర్తిస్తూ తన్మాత్రం చైవ భూతాని తవ వక్షస్థలం స్మృతం. కేవలం నీ యొక్క స్వరూపమే అమ్మా. నీ యొక్క స్వరూపం యొక్క విభూతే మేము చూచేటువంటి విశ్వమంతా కూడా, అనంతంగా కనబడుతున్నటువంటి గోళాలతో కూడిన ఈ విశ్వమంతా కూడా తన్మాత్రం చైవ భూతాని. అమ్మా త్వమేవ వేదగమ్యాతు. అటువంటి పరమాత్మ యొక్క వక్షస్థలంలో నివసించేటువంటి తల్లి మనం ఎదురుగుండా చూస్తున్నప్పుడు తిరుచుకనూరు అనేటువంటి ఒక సామ్రాజ్యం ఇంకొక కోణం నుంచి చూస్తున్నప్పుడు విస్తరించి ఉన్నటువంటి ఆ సామ్రాజ్యంలో కళ్యాణ మంటపంలో అమ్మ మనం చూస్తున్నటువంటి రమణీయ కమనీయ స్వరూప స్వభావ విశేషాలతో చిరునవ్వులు చిందిస్తూ లోకనీతి దృష్ట్యా, ఎందుకంటే కేవలం కనబడేది మాత్రమే నిజమనుకునేటువంటి పామరుడుగా చూచేటువంటి ఒక జీవుడి దృష్ట్యా ఇక్కడ ఒక విగ్రహాన్ని ధరించి ఒక స్వర్ణ సింహాసనం మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ముఖంలో అద్భుతమైనటువంటి ఆ కాంతివంతమైన విశేషంతో ముక్కున ఆ వజ్రాల ముక్కర మెరుస్తుండగా భక్తులు చేస్తున్నటువంటి సమస్తమైన సేవా విశేషాలను అందుకుంటూ ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి ఆ తల్లి ఎవరో కాదు, సాక్షాత్ ఆనంద నిలయ. అటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని నిత్య కళ్యాణం విశేషంలో అమ్మా వేదగమ్య, వేదముల చేత చెప్పబడేటువంటి తెలియబడినటువంటి నీవు ప్రసన్నాభవ, మా విషయంలో చక్కగా మమ్మల్ని కాపాడవా, వాత్సల్యంతో మమ్మల్ని పాలించవా అని ప్రార్థిస్తుండగా సుందరుడికి అందమైన సుందరి అదిగో పద్మావతమ్మ వేదమంత్రాల చేత కీర్తించబడుతూ నిత్య కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకుంటున్నారు. పద్మావతి రమణ గోవింద. సర్వవీరామితు సర్వావీరాం సుమనాయిత సోమనాః భవావ్రేతి నః యక్షాభవావ్రే ధనదాయిత ధనాదాసి
त्वं प्रेति नः गच्छतोर्जमा प्रेति भगः प्रेति बृहस्पतिः प्रेति निवाहति उतासो नृता प्रेति वाकुदेवी ददातो नः यमनं बृहस्पतिं रं दानाया चोदजा वाचं विष्णुं सरस्वतीं सवितारं च वाजिनं सोमं राजानं वरुणम् अग्निम् अन्वारभामः इचनो आरभामहे आदित्यान् विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं देवस्यात् आसवितुः प्रभवितप्रासवे अश्विनोः बाहुभ्यां च बाहुभ्यां हस्ताभ्यां सरस्वत्यवाचः यन्तो यन्त्रेण अग्नेः त्वा साम्राज्येन साम्राज्येन अभीति सिञ्जामि इन्द्रस्य बृहस्पतेः त्वा साम्राज्येन साम्राज्येन अभीति सिञ्जामि अग्निः एकाक्षरेण चैकाक्षरेण वाचं मुजति अजयतो अश्विनो ओद्यक्षरेण द्वियक्षरेण अपानापानाविधिप्राणापानो उदिति जयतां विष्णुः यक्षरेण त्र्यक्षरेण त्रीन् लोकान् उदिति अजयतो सोमः चतुरक्षरेण चतुः अक्षरेण चतुष्पदे चतुः पदः वशोनुदिति जगतो पूषा पञ्चाक्षरेण पञ्चाक्षरेण अन्त्यम् उदिति जगतो धाता षडक्षरेण षडो अक्षरेण हठोऽर्थोनुदिति जगतो मरुतः हप्ताक्षरेण सप्ताक्षरेण हप्तपदां सप्तापदां विपरीमुदिति अजयन्नो बृहस्पतिः अष्टाक्षरेण अष्टाक्षरेण गायत्रीमुदिति अजयतो मित्रः नवाक्षरेण नवाक्षरेण त्रिवृतमिति त्रिवृतं स्तवं मुदिति अजयतो वरुणः दशाक्षरेण दशाक्षरेण विराजमिति विराजं मुदिति अजयतो इन्द्रः एकादशाक्षरेण चैकादशाक्षरेण दृष्टवं मुदिति अजयतो विश्वे देवाः द्वादशाक्षरेण द्वादशाक्षरेण जगति उदिति अजयन्नो नभः त्रयोदशाक्षरेण त्रयोदशाक्षरेण त्रयोदशमिति त्रयोदशं स्तोमं मुदिति अजयन्नो रुद्राः चतुर्दशाक्षरेण चतुर्दशाक्षरेण चतुर्दशमिति चतुर्दशं स्तोमं मुदिति अजयन्नो आदित्याः पञ्चदशाक्षरेण पञ्चदशाक्षरेण पञ्चदशमिति पञ्चादशं स्तोमं मुदिति अजयन्नो अदितिः षोडशाक्षरेण षोडशाक्षरेण षोडशं स्तोमं मुदिति अजयतो प्रजापतिर्च प्रजापतिः सप्तदशाक्षरेण सप्तदशाक्षरेण सप्तदशमिति सप्तादशं स्तोमं उदिति अजयतो असि दृषदमिति द्रोषदं त्वा दृषदमिति द्रोषदं भुवनसदमिति भुवनासदं इन्द्रायाजुष्टं गृह्णामि एषः ते जोनिः इन्द्राया त्वा व्यामृहितः असि अप्सुरदमित्यप्सोषदं त्वा कृतसदमिति कृतासदं व्योमसदमिति व्योमासदं इन्द्रायाजुष्टं गृह्णामि एषः ते जोनिः इन्द्राया त्वा व्यामृहितः असि पृथिवीषदमिति पृथिवीषदं त्वा अन्तरिक्षदमित्यन्तरिक्षासदं नागसदमिति नागासदं इन्द्रायाजुष्टं गृह्णामि एषः ते जोनिः इन्द्राया त्वा ये ग्रहाः पञ्चजनिना इति पञ्चजनिनाः येषां तिस्रः परमजा इति परमजाः दैव्यः कोशः समुचिते संजितः तेषां ऋषिप्रियाणां दिवीषिप्रियाणाम् इषम् ऊर्जं समिति अग्रभीम् एषः ते जोनिः इन्द्राया त्वा आपामृतसम् उद्वयसमित्युतो वयसं सूर्यरश्मिति सूर्यारश्मिं समावृतमिति सम् आवृतम् अपामृतस्यायः रसः तं वा गृह्णामि त्वमिच्युतोत्तमम् एषः ते जोनिः इन्द्राया त्वाजाविष्ठा दिवीस्थाः जनयन्नो कर्वराणि सः हि घृणिः उरुः पराजाघातो सः प्रतियुदिति एतो तरुणः मध्वाग्रं द्वयां यतो धनुवां तनोम् ऐरयतः उपजामृहितश्च प्रजामागृहीतः असि प्रजापतयिति प्रजापतये त्वा दुष्टं गृह्णामि एषः ते योनिः प्रजापतयिति प्रजापतये त्वा अन्विति अहा अन्विति अहा अन्विति अहा अन्विति अहा मासा अह अन्विति इतो वनानि अन्विति ओषधे अन्विति पर्वतासः अन्विति इन्द्रं रोदसी इति वावशाने इति अन्विति आपः जहता जायमानम् अन्विति थे धायेमहे इन्द्राय तत्राथे विश्वम् अन्विति रुद्रहत्ये रुद्राहत्ये अन्विति क्षत्रम् अन्विति सः यत्र इन्द्रा देवीभिः अन्विति थे अनुरक्ष्यते रोसख्ये इन्द्राणीम् आहु नारीशो सुपत्नीमिति सुपत्नीम् अहं शवं नाहि स्याः परं जना जरसा मरदेवतिहीना अहं राहणीरारणा सख्यो वृषाकभेर्तवृषाकभेर्ते स्या इदम् अप्यं हविः प्रियं देवेषु गच्छति यः जातः जेवा प्रथमः मनस्वान् देवः देवान् कृतना पर्यभूषति पर्यभूषतो यस्या सुष्मा दुरोदसी इति अभ्यसेताम्
ब्रह्मस्याभन्ना सह जना सह इन्द्रः एति ते महः इन्द्रा ऊति उग्रा समन्यवति सा हुण्यवः यतो समरं तेति सम्मरन्ता सेनाः पतादिच्युतो नर्यस्य बाहुवो माते मनः विश्वद्रेकित विश्वाद्रिजकोवीति चारेतो मानः मृत्तिः एति भरादद्धि अतो नः प्रेति दाशुषे एदातवे भूरि यतो ते नव्ये देष्णे हस्ते अस्मिन् ते भुक्थे प्रेति भवामा अयम् इन्द्रास्तवन्तः एते तु हरावाभिः एततो परेते स्थातो यद्वाहेत्या वसुवतरजवसोपदं वसोनान्द्रायतो ते महिमाहिनं तदं स्ते स्म भमित्यस्माभ्यं ततो हर्यस्वति हर्यस्वा प्रेति दातारमिदुप्रादातारं हवामहे इन्द्रो वेति हर्षा भयं उभाहि हस्ता वसुना पुनस्वा प्रेति यच्छा दक्षिणादयति उता सव्याद् उदादेति प्राधाता वज्री वृषभः तुराषाढुष्मी राजा प्रहेतपुत्राः सोमपाभित सोमापावा अस्मिन् यज्ञे वरिहिषि एति निषज्येति निषज्याथा भवा यजमानाय शं यो इन्द्रः सुत्रामेति श्रोत्रामा आस्ववान् दिस्वा भानो अवोभिरिच्यवहाभिः सुमृटेकति सोमृटेकः भवतो विश्ववेदा इति विश्वावेदाः बाधतां द्वेषः भयं कृणोतो सुवीर्यस्य तिसो वीर्यस्यापतयः स्यावातस्य वयं सुमताविति सोमतो यज्ञयस्यापीति भद्रे सोमनसे श्यामासः पुत्रामेति श्रोत्रामा आस्ववान् दिस्वा भानो इन्द्रः अस्मेति आराधुचितो द्वेषः तनुतः योतो रेवतीः नः सधमाति सदामातः इन्द्रे सन्तो दुविवाजा इति दुविवाजा क्षुमन्तः याभिः मथे महाप्रो इति स्मृति स्मे प्रोरथमिति पुरः इन्द्राया शोषं मक्षताभिके चितो ओ लोककृतिति लोकाकृतो सङ्गे समस्मृति समतो सोत्रहेतपुत्राः अस्माकं बोधितोदिता नभन्तां नकेशां जाकाः अधीति धन्वस्पति धन्वासु ओमनमत्यागच्छनो मत्ये एवरोडाशम् अष्टाकपालमित्यष्टाकपालं निरुतेव भवति धेनो दक्षिणाये प्रत्यन्तः संज्ञायाः वशीयन्त इत्यवाशीयन्ते तां निरुतमिति नैरुतं यः कपालमित्येकाकपालं कृष्णं वासः कृष्णदोषमिति कृष्णादोषं दक्षिणावीतिः स्वाहा आहुतमित्याहुतं शानः एषः ते निरुतेति निहृते भागः भूते हविष्मति असि मुञ्जा इमम् अगुंहसः स्वाहा नमः यः इदं चकार आदित्यं चरुं निरुति होते वरः दक्षिणा आग्ना वैष्णवमित्या आग्ना वैष्णवम् एकादशकपालमित्येकादशाकपालं वामनः वही दक्षिणा अग्नि सोमियमित्यग्नि सोमियम् एकादशकपालमित्येकादशाकपालं हिरण्यं दक्षिणा ऐन्द्रम् एकादशकपालमित्येकादशाकपालं ऋषभः वही दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं ऐन्द्रं दधी ऋषभः वही दक्षिणा इन्द्राट्नमित्य इन्द्राट्नं द्वादशाकपालं वैश्वदेवमिति वैश्वादेवं जरुं प्रथमज इति प्रथमाजः वत्सः दक्षिणा सौम्यं श्यामाकं जरुं वासः दक्षिणा सरस्वत्यै चरुं सरस्वते चरुं मिथुनौ गावो दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं निरुतिभवति सौम्यं चरुं सावित्रं द्वादशकपालमिति द्वादशाकपालं सारस्वतं चरुं पौष्णं चरुं मारुतं सप्ताकपालं वैश्वदेवीमिति वैश्वादेवीम् आमिक्षां जावा पृथिव्यमिति जावा पृथिव्यम् एककपालमित्येकाकपालं ऐन्द्राट्नमित्यै इन्द्राट्नम् एकादशकपालमित्येकादशाकपालं मारुतीम् आमिक्षां वारुणीम् आमिक्षां कार्यम् एककपालमित्येकाकपालं प्रघास्यानिति प्राघास्यानो हवामहे मरुतः यज्ञवाहस इति यज्ञावाहसः रम्भेना सादोषसः मो इति स्वितीनः इन्द्रावृत्स्वितिवृतोऽसो देवा अस्तोऽस्मात् एषुष्मिन्नो व्यामहीः अस्यामेषः यव्या हविष्मतः मरुतः वदते गीः यतो ग्रामे यतो अरण्ये यतो भायां यतो इन्द्रिये यतो शूद्रे यतो अर्ये एनः चक्रुमा वयं यतो एकस्याधीति धर्मणि अस्यावदनवदनं वसे स्वाहा आक्रन्नो कर्मा कर्मकृत कर्मा कृतः सः भाचामयो भवितमयः भवा देवेभ्यः कर्मा कृत्वा स्तमो प्रेति दासुदानवैति सुदानवः अग्नये अनेकवधैत्यनेकावधे पुरोडाशम् अष्टाकपालमित्यष्टाकपालं निरति भवति साकं सूर्येनावचिते च दोषतः मरुद्भैति मरुतोभ्यः शान्तपनेभ्यैति शान्तपनेभ्यः मध्यन्दिने चरुं मरुद्भैति मरुतोभ्यः ग्रहमेधिभ्यैति ग्रहमेधिभ्यः सर्वासां दुग्धे सायं चरुं पूर्णा धर्वी परेति भता सुपूर्णेति सुपूर्णः पुनः एति भता वस्ना इवावीति क्रीणावहै ईशोर्जं दक्रतो इसताक्रतो धेहि मे ददामि ते नीति मे धे नीति ते दधे निहारमित निहारं इतो नीति मे हरा निहारमित निहारं नीति हरामि ते मरुद्भैति मरुतोभ्यः क्रीडेभ्यैति क्रीडेभ्यः पुरोडाशं सप्तकपालं सप्ताकपालं निरति भवति साकं सूर्येनावचिते च दोषतः
आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालम् निर्देवते सौम्यं जरुं सावित्रं द्वादशकपालं द्वादशाकपालं सारस्वतं जरुं वौष्णं जरुं महेन्द्राट्नमिच्च इन्द्राट्नं एकादशकपालमित्येकादशाकपालम् ऐन्द्रं जरुं वैश्वकर्मणं वैश्वाकर्मणं एककपालमित्येकाकपालं सोमाजा पितृमदैति पितरोमते पुरोडाशं षट्कपालं षटोकपालं निर्देवते पितृभ्यैति पितरोभ्यः बर्हिषद्भैति बर्हिषदोभ्यः धानाः पितृभ्यैति पितरोभ्यः निःस्वातेभ्यैत्यग्ने स्वातेभ्यः अभिवाण्यायायत्यभिवाण्यायै दुग्धे मन्थं येति एततोथे एततो ये चात्वाम् अन्विति एततोथे पितामहा प्रपितामहेति प्रापितामहा ये चात्वामन्विति अत्र ततः यथा भागमति यथा भागं मन्दध्वं सुसन्दृशमिति सुसन्दृशं त्वायं मघवन्निति मघावन्नो मन्दिश्रीमही प्रेति नूनं पूर्णबन्धुर इति पूर्णाबन्धुरः स्तुतः ह्यासे वशानो अनु योजा अनु इन्द्राते हरि इति योजा अनु इन्द्राते हरि इति अक्षन्नो अमीमन्ता हि अमीमदन्ता हि अवेति प्रजाः अदोषतास्तोषता स्वभानुस्वाभानवः विप्राः अविष्ठजामति योजा अनु इन्द्राते हरि इति अक्षन्नो पितरः अमीमदन्ता पितरः इति तृपन्ता पितरः अमीमुषन्ता पितरः परेति हिता पितरः सौम्याः गम्भीरैः पथिभिरति पथिभिः पूर्व्यैः अथा पितॄन् सुवितत्रानो अपीति हितायमेना ये सुधमादं मदन्ति मनः नु एति हवामहे नारासकं सेनास्तोमेना पितॄणां च मन्मभिर्जमन्माभिः एति नः ऋतु मनः पुनः कृत्वे दक्षाया जीवसे जो कुचा सूर्यं वृषे पुनः नः पितरः मनः तथा तु दैव्यः जनः जीवं व्रातं सजेमहे यतो अन्तरिक्षं पृथिवीं मुताद्यां यतो मातरं पितरं वा विहिगुं श्रीमा अग्निः मा तस्मात् येन सहाकारो बच्चतिकारो बच्चः प्रेति भुञ्जतो दुर्देति दुः इतायानि चक्रुमा करोतु माम् अनेन सं प्रतिपूर्णमिति प्रतिपूर्षाम् एककपालानि च एकाकपालानि भवति एकम् अतिरिक्तम् यावन्तः गुह्याः स्मः तेभ्यः कं करं पशूनां धर्मा असि ब्रह्मा असि धर्मा यजमानस्य धर्मा मे च एकः एव रुद्रः नाद्वितीयायास्ते आकोहोते रुद्राभशो तं जुषस्वा एषः ते रुद्राभागः सः स्वस्रा अम्बिकया तं जुषस्वा भेडितं गवे अश्वाजा पुरुषाया भेडितं मधो इति अस्मभ्यमित्यस्माभ्यं भेडितं सुभेडितमिति सुभेडितं यथा आसति सुखमिति सुखं मेषाया मेष्यी अवेति अम्बा रुद्रं धीमहि अवेति देवं त्र्यम्बकमिति त्र्यम्बकं यथा आनः श्रेयसः करतो यथा आनः वस्यसः करतो यथा आनः पशुमत इति पशुमतः करतो यथा आनः व्यवसाययादितिवि अवसाययादु त्र्यम्बकमिति त्र्यम्बकं यजामहे सुगन्धमिति सुगन्धं पुष्टिवर्धनमिति पुष्टिवर्धनम् उर्वारुकम् इवा बन्धनात् मृत्यो मुक्षया मा अमृता आदौ एषः ते रुद्राभागः तं जुषस्वा तेन अवसेना परः मूजवत इति मूजावतः अदितिः अवतत हन्वे च वतता हन्वा पिनाकहस्त इति पिनाकहस्तः कृत्तिवासा इति कृत्तिवासाः इन्द्राट्नमिच्च इन्द्रा अड्नौ द्वादशकपालमिद्वादशाकपालं वैश्वदेवमिति वैश्वादेवञ्जुरम् इन्द्राजा सुनासि राजा पुरोडाशं द्वादशकपालमिति द्वादशाकपालं वायुजं वजः शौर्यम् एककपालमित्येकाकपालं द्वादशकवमिति द्वादशाकवं शीलं दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं निर्दीयमिति रौद्रम् वायुधुकं जुरुम् इन्द्रं दधीवारुणं योमयमिति जपायं जुरुं हिनी दग्नो दक्षिणाये देवाः पुरस्सदैति पुरः सुतः अग्ने त्रागि चट्नी नेत्राः दक्षिणसदैति दक्षिणादमने त्रादि यमानेत्राः पश्चादति पश्चात्सतः सुपुत्रुणे त्रादि सुपुत्रुनेत्राः पुत्रसदित्युत्रासतः वरुणनेत्रादवरुणानेत्राः पुरुषदित्युपुरसतः भवत्पुनेत्रादभवत्पुनेत्राः लक्ष्मणोत्राणाः तेनः भवन्तो तेनः अवन्तो तेभ्यः
ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరీ పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ ఆద్యంతరహిత అలమేల్ మంగ ఆదిశక్తివి నీవు అలమేల్ మంగ అతీత దుర్గా పాహి అలమేల్ మంగ అనంత నిత్య పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ रक्षः सन्नद्धं दग्नो रक्षः इदम् अहं रक्षः अभीसमिति धामि अग्नये रक्षोघ्नैति रक्षः अग्ने स्वाहा आजमाजा सवित्रे वरुणाय बृहत्पतये तपस्पते रक्षोघ्नैति रक्षः अग्ने स्वाहा वृष्टिवाहीति पृष्टिवाही रथः दक्षिणा देवस्या त्वा सवितुः प्रसव इति प्रासवे अश्विनोः बाहुभ्यामिति बाहोभ्यां वोष्णः हस्ताभ्यां रक्षसः वधं जुहोमि हतं रक्षः वधिष्मा रक्षः यतो वस्ते एतो दक्षिण ततो दक्षिणा धात्रे प्रोडाशं द्वादशकपालं द्वादशाकपालं निरतीवपति अनुमत्यागिचनो मच्चे ईश्वरं राकाय ईश्वरं शनिभाल्ये ईश्वरं गुह्वै ईश्वरं धुनौ गावो दक्षिणा आग्ना वैष्णवमित्या आग्ना वैष्णवम् एकादशकपालमित्येकादशाकपालं निरतीवपति ऐन्द्रा वैष्णवमित्यै इन्द्रा वैष्णवम् एकादशकपालमित्येकादशाकपालं वैष्णवम् त्रिकपालमिति त्रिकपालं वामनः वही दक्षिणा अग्नि सोमियमित्यग्नि सोमियौ एकादशकपालमित्येकादशाकपालं निरतीवपति इन्द्रा सोमियमिति इन्द्रा सोमियम् एकादशकपालमित्येकादशाकपालं सौम्यं चरुं बभ्रुः दक्षिणा सोमावोष्णमिति सोमावोष्णं चरुं निरतीवपति ऐन्द्रावोष्णमित्यैन्द्रावोष्णं चरुं श्यामः दक्षिणा वैश्वानरं द्वादशकपालमिति द्वादशाकपालं निरतीवपति हिरण्यं दक्षिणा वारुणं यवमिदं यवामयं चरुं अश्वः दक्षिणा वारहस्पत्यं चरुं निरतीवपति ब्रह्मणः गृहे सति पृष्ठ इति सति पृष्ठः दक्षिणा ऐन्द्रम् एकादशकपालमित्येकादशाकपालं राजन्यस्य गृहे ऋषभः दक्षिणा आदित्यं चरुं महिषी गृहे धेनुः दक्षिणा नैरृतमिति नैरृतं चरुं परिवृत्याय गृहे कृष्णानां व्रीहीणां नखनिर्भन्नमिति नखानिर्भन्नं कृष्णा कूटा दक्षिणा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालं सेनान्यैति सेनान्यः गृहे हिरण्यं दक्षिणा वारुणं दशकपालमिति दशाकपालं सुतस्या गृहे महानृष्टः दक्षिणा मारुतं सप्तकपालं सप्ताकपालं ग्रामण्यैति ग्रामाण्यः गृहे वृष्णिः दक्षिणा सावित्रं द्वादशकपालमिति द्वादशाकपालं क्षत्रुः गृहे वध्वस्त इत्युपाध्वस्तः दक्षिणा आश्विनं द्विकपालमिति द्विकपालमिति द्विकपालं संगृहीतुः द्विकपालमिति द्विकपालं संगृहीतुः गृहे वाच्यामिति सा वाच्यो दक्षिणा वोष्णं चरुं भागधुघस्यति भागाधुघस्या गृहे श्यामः दक्षिणा रौद्रं गावीधुकं चरुं क्षापापस्येत्यक्षावापस्या गृहे सबलः विद्वारगिचतो वारः दक्षिणा इन्द्राया सूत्राम्नेति सूत्राम्ने पुरोडाशम् एकादशकपालमित्येकादशाकपालं प्रतिनिरतीवपति इन्द्राया अगमुहोमुचे अयं नः राजा रुद्रहेति रुद्राः राजा भूत्वा वृत्रं जातो मैत्रावारहस्पत्यमिति मैत्रावारहस्पत्यं भवति श्वेताजी श्वेतवत्साजिति श्वेतावत्साजी दुग्धे स्वयं मुहूर्त इति स्वयं मुहूर्ते स्वयं मथित इति स्वयं मथिते आज्ये आश्वत्थे पात्रे चतुस्रक्तावचतुः स्रक्तो स्वयमवपन्नाय इति स्वयम् अवपन्नायै शाखायै कर्णानुच अकर्णानुच तण्डुलान् वीति चुनिजातु ये कर्णाः सः पयसे वारहस्पत्यः
ये अकर्णाः सः आज्ये मैत्रः स्वयं कृत इति स्वयं कृता वेदिः भवति स्वयं दिनमिति स्वयं दिनं बर्हिः स्वयं कृत इति स्वयं कृतः यद्मः सा एव श्वेता श्वेतवत्सेति श्वेतावत्सा दक्षिणा अग्नये गृहपते इति गृहापतये पुरोडाशम् अष्टाकपालमित्यष्टाकपालं निरति भवति कृष्णानां व्रीहीणां सोमाया वनस्पतये श्यामाकं चिरं सवित्रे सत्यप्रसवायेति सत्याप्रसवाया पुरोडाशं द्वादशकपालमिति द्वादशाकपालम् आशूनां व्रीहीणां रुद्राया पशुपतये इति पशुपतये गावीध्वकं चिरं बृहस्पतये वाचः पतये नैवारं चिरम् इन्द्राया ज्येष्ठाया पुरोडाशम् एकादशकपालमित्येकादशाकपालं महाव्रीहीणामिति महाव्रीहीणां मित्राया सत्याया आम्बानां चिरं वरुणाया धर्मपतये धर्मापतये यवामयं चिरं सविता त्वा प्रसवानामिति प्रासवानां सुवताम् अग्निः गृहपतीनामिति गृहापतीनां सोमः वनस्पतीनां रुद्रः पशूनां बृहस्पतिः वाचामिन्द्रः ज्येष्ठानां मित्रः सत्यानां वरुणः धर्मपतीनामिति धर्मापतीनां ये देवाः देवसु भगिति देवासुवः स्थाते इमम् आमुष्याजनं मित्राया सुवत्वं महते क्षत्राजा महते आधिपत्याय चाधिपत्याजा महते जानराज्याय जानाराज्याय एषः वः भरतः राजा सोमः अस्माकं ब्राह्मणानां राजा प्रतीति चितो स्वाम राज्यं धाजी स्वां तनुवं वरुणः अशुश्रेतो हुजेः मित्रस्य मृत्याः भूमा अमन्महि महतः रतस्य नामा सर्वे वाताः वरुणस्य भुवन्नो वीति मित्रः एवैः अरातिं तारयितो अनूषदन्ता हिज्ञयाः रतेना वीति ऊत्थ्रितः जरिमाणं नः आनटो विष्णोः क्रमः असि विष्णोः क्रान्तम् असि विष्णोः विक्रान्तमिति विक्रान्तम् असि अर्थे दैत्यर्था इतः स्था अपां पतिः असि उषा आसि ऊर्मिः वृषसेन इति वृषासेनः असि वजक्षत इति वजाक्षतः स्था मरुता ओजः स्था सूर्यवर्चसे सूर्यावर्चसः स्था सूर्यवर्चसे सूर्यावर्चसः स्था मान्दाः स्था वाशाः स्था शक्वरीः स्था विश्वभृत इति विश्वाभृतः स्था जनभृत इति जनाभृतः स्था अग्नेः तेजस्याः स्था अपाम् ओषधीनां रसः स्था अपः देवीः मधुमतेरिति मधुमते अगृह्णन्नो ओजस्पतिः राजसूजा इति राजासूजाया चितानाः याभिः मित्रावरुणाविति मित्रावरुणो अभ्यसिञ्चन्नित्यभिः असिञ्चन् याभिः इन्द्रम् अनयन्नोऽधीति अरातिः राष्ट्रदा इति राष्ट्रादाः स्था राष्ट्रं धत्ता स्वाहा राष्ट्रदा इति राष्ट्रादाः स्था राष्ट्रम् अमुष्मी धत्ता देवीः अपहासमिति मधुमतेरिति मधुमतेः मधुमतेभिरिति मधुमतेभिः सुजध्वं महीवर्चः क्षत्रियाया वन्वानाः अनाधृष्टा किचना आधृष्टाः सेहता ऊर्जस्पतिः महीवर्चः क्षत्रियाया दहतेः निभृष्ट इति भृष्टो असि वाचः बन्धुः तपूजा इति तपहाजाः सोमस्य दात्रौ असि शुक्राः वः शुक्रेणावजति पुनामे चन्द्राः चन्द्रेण अमृताः अमृतेन स्वाहा राजसूजा इति राजासूजाया शतानाः सधमादि सदामादः जुम्निनीः ऊर्जः एताः निभृष्टा किचने भृष्टाः अवश्यवः अवसानः पश्चादो चक्रे वरुणः अस्तमिति सधास्थम् अपां शिशुः मातृतमासो अन्तः क्षत्रस्य उल्बम् असि क्षत्रस्य योनिः असि आविन्नः अग्निः इन्द्रः वृद्धश्रवा इति वृद्धाश्रवाः आविन्नः पूषा विश्ववेदा इति विश्वावेदाः आविन्नो मित्रावरुणाविति मित्रावरुणो ऋतावृधमित्युतावृधो आविन्ने इति जावा पृथिवी इति जावा पृथिवी धृतवृधे धृतावृधे आविन्ना देवी अजितिः विश्वरूपी इति विश्वारूपी आविन्नः अयम् असौ अमुष्याजनः अस्यां विशि अस्मिन् राष्ट्रे महते क्षत्राजा महते आधिपत्याय चाधिपत्याजा महते जानराज्या इति जानाराज्याय एषः वः भरतः राजा सोमः अस्माकं ब्राह्मणानां राजा इन्द्रस्यावज्रः असि वार्त्रघ्न इति वार्त्राघ्नः तजा अयं रुद्रं वध्यातु शत्रुबाधनाः स्था पाता महाप्रत्यञ्जो माता महाध्रियं चं नन्वञ्जं महापातादिघ्य इति दिगोभ्यः महापाता विश्वाभ्यः महानाष्ट्राभ्यः पाता हिरण्यवर्णाविति हिरण्यावर्णो वृषसां द्रोक इति विरोके अयस्थो नाविच्यः स्थोनो वुजिताविच्युतो इतो सूर्यस्यायति रोहतम् वरुणा मित्राकर्तं ततः चक्षाथाम् अदितं दितिं च समिधमिति संविधं येति तिष्ठा गायत्री त्वा छन्दसामवतो त्रिवृति त्रिवृतो स्तोमः रथन्तरमिति रथन्तरं सोमा अटामा अग्निः देवता ब्रह्मा द्रविडं मुक्राम्येति तिष्ठा दृष्टवो त्वा छन्दसामवतो पञ्चदशति पञ्चादशः स्तोमः बृहतो सामा इन्द्रः देवता क्षत्रं द्रविणं विराजमिति विराजं येति तिष्ठा जगति त्वा छन्दसामवतो
सप्तदशैति सप्तादशः ఓం నమో భగవత్యై కళ్యాణలక్ష్మ్యై నమో నమః. భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుచ్చమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి సాగరం భజే నమామి కృష్ణ సాగరం భజే. ఆనంద స్వరూపుడైనటువంటి గోవిందుని యొక్క తిరుచ్చకనూరు కళ్యాణ మంటపం నుంచి సాగేటువంటి ఆనంద తరంగాల హేళ నిత్య కళ్యాణోత్సవ విశేషం పద్మావతమ్మ వారిది. అదిగో సాగుతున్నటువంటి ఆనంద వైభవంలో భాగంగా కైంకర్యపరులు కళ్యాణోత్సవ విశేషంలో భాగంగా చక్కగా ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మతో ఆ భగవానుణ్ణి ఆనంద నిలయుణ్ణి ఆహ్వానించి సమస్త పాపాలను అలవోకగా ఖండించేటువంటి ఆ వ్రజగోప బాలుడుగా ఆనాడు ఆనందాన్ని పంచిచ్చినటువంటి మహానుభావుడు, తన భక్తుల యొక్క చిత్తాలకు ఆనందాన్ని నిరంతరం కూడా అందించేటువంటి సత్స్వరూపుడు నందనందనుడు. మెరుస్తున్నటువంటి కన్నులతో చెవులకు శ్రావ్యమైనటువంటి ఆనంద తరంగాల హేళ అయినటువంటి ఆ వేణుగాన వైశారథ్యాన్ని అందించినటువంటి స్వామి, అద్భుతమైనటువంటి నెమలి పింఛంతో మెరుస్తున్నటువంటి శిరస్సుతో నాదాన్ని నాదబ్రహ్మ స్వరూపంగా నిరంతరం తన యొక్క ఆ వేణువుల నుంచి ప్రసరింపజేసినటువంటి ఆ శబ్దబ్రహ్మ స్వరూపుడు సాక్షాత్ మన్మథుడైనటువంటి ఆ గోవిందుణ్ణి భజిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం, అనుభవిస్తాం. ఆ ఆనంద హేళలో నిరంతరం మేము మమ్మల్ని తన్మయత్వాన్ని పొందుతామనేటువంటి భక్తుల హృదయాలకు ఈనాడు ఆనంద నిలయుడు చక్కగా తాను స్వర్ణ సింహాసనం మీద నుండి సాక్షిభూతంగా ఉంటూ ఇక్కడ పద్మావతమ్మ వారి యొక్క దివ్య స్వరూప వైభవ విశేషంలో తన యొక్క భావంతో ఆనందాన్ని పంచిస్తూ వేద మంత్రాలతో విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. పద్మావతీ రమణ ఇంద్రస్యా వజ్రః అసేవార్త్రఘ్నైదివార్త్రాఘ్నః त्वया आयं रुद्रं ध्यातो मित्रावरणयोर्मित्रावरणयोः त्वा प्रशास्तोर्ति प्राशास्त्रोः प्रशिषेति प्राशिषा आजुनज्मि यज्ञस्या योगेन विष्णोः क्रमः असि विष्णोः क्रान्तम् असि विष्णोः विक्रान्तमिति विक्रान्तम् असि मरुतां समैति प्रासवे जेषम् आप्तं मनः समिति अहं नृजेनाभिर्जेनाभूना मन्योः असि तव वामे मन्योः भूयातो नमः मात्रे पृथिव्यै मा अहं मातरं पृथिवीं हिगुंसितं मां माता पृथिवी हिगुंसितो यतो असि आयुः मे धेहि ओर्कसि ऊर्जं मे धेहि तुं असि वच्चः मयि धेहि सोमाजा वनस्पतये स्वाहा इंद्रस्याबलाया स्वाहा मरुता मोदसे स्वाहा हकुंसः सुतिषदिषदोषो अंतरिक्षासदो होता वेदिषद्वेदिषदोषदिहि द्रो नसदिद्रोहानसदो नृषदिरोसदो वरसदिवरासदो अतसच्युर्तासदो व्योमसदितु व्योमासदो अब्जागिच भोजाः गोजागिति गोजाः ఓం నమో భగవత్యై కళ్యాణలక్ష్మ్యై నమో నమః. అమ్మ పద్మావతమ్మ చక్కగా తాము అద్భుతమైనటువంటి రూపంతో వెంకటేశ్వర మహిషి ప్రత్యక్షమయ్యింది మాంగళ్య రూపంలో. శ్రీ వెంకటేశ మహిషి శ్రితకల్పవల్లీ పద్మావతి విజయతామిహ పద్మహస్తా శ్రీ వెంకటాఖ్యధరణీ బృథుపత్యకాయాం యా శ్రీసుకస్య నగరే కమలాకరే భూ
అదిగో అమ్మ తనలో తానే ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మానంద లవీభూత, ఆత్మానందం చేత కేవలం ఒక చిన్న ముక్కలాగా లవన్లాగా అనిపించే విశ్వానికి ఆధారంగా నిలిచిన తల్లి అట ఆమె. కాబట్టి ఆశ్రిత కల్పవల్లి, ఆశ్రయించినటువంటి వాళ్లకు కల్పవృక్షంలాగా ప్రకాశించేటువంటి అమ్మ పద్మావతమ్మ తనను పిలిచి తలచి వలచినటువంటి ఆనంద నిలయుని యొక్క అద్భుతమైన తపస్సుకు ఫలంగా ఎవరైతే 12 సంవత్సరాల తరువాత పద్మావతిగా ప్రత్యక్షమయ్యిందో అటువంటి తల్లి అదిగో గజలక్ష్మిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగుండా స్వర్ణపీఠం మీద ఆ మాంగళ్య రూపానికి వెనకల కనబడుతూ పద్మహస్త, అందమైనటువంటి 2 పద్మాలను తన చేతిలో ధరించి అటువంటి పద్మాలనే తమ యొక్క తొండాల మీద పైకి ఎత్తి అమ్మవారికి అందిస్తూ తమ కలశాల తొండంలో ఉండే కలశాల చేత అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా కనబడే గజరాజుల సేవలను అందుకునేటువంటి అమ్మ ఇదిగో ఈ సుఖనగరంలో చక్కనైనటువంటి తిరుచుకనూరు తిరుచానగా తిరుచానూరులో ఉంటున్నటువంటి ఆ తల్లి ఇక్కడ చక్కగా అందమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ లావణ్యాలు ఒకవైపు స్వర్ణసింహాసనం మీద నుంచి అందిస్తూనే మరొక వైపు సాంకేతికంగా ఇక్కడ ఆ మాంగళ్య రూపంలో ఉంటూ కైంకర్య పొరులు అందిస్తూ ఉన్నటువంటి సమస్త ఉపచారాలు, శక్త్యోపచార, భక్త్యోపచార, రాజోపచార విశేషాలను అందుకుంటూ ఉన్నారు అమ్మవారు. దేవదేవుని వైభవాన్ని నిరంతరం బయటికి తెలియజేస్తుంది ఆమె. అసలు పరమాత్మ ఉన్నాడనే విషయం తెలియాలంటే ఒక గుర్తు ఉండాలిగా. ఆ గుర్తు ఏదో కాదు, ఈ ప్రపంచమే. ఈ ప్రపంచ రూపంలో ఉన్నటువంటి ఆమె. అందుకనే ఆమెకు లక్ష్మి అని పేరు. లక్ష్మయతీతి లక్ష్మీ. లక్ష్మి అంటే గుర్తు అని. దేనికి గుర్తు? పరమాత్మ సర్వత్రా ఉన్నాడనే దానికి గుర్తు ఆమె బయటికి చూపిస్తోందట. ఎట్లా? ఆయన బయట కనబడితే శక్తి, ఆ శక్తియే ఇక్కడ విశ్వరూపంగా కనబడుతోంది. కాబట్టే అనంత విధాలుగా ఉన్నటువంటి పరమాత్మ వైభవాన్ని బయటికి తెలియజేస్తున్నటువంటి లక్ష్మిని ఇదిగో ఆమె సమస్త ప్రాణులుగా కనబడుతున్నటువంటి వారికి సుఖాన్ని కలిగించేటట్టుగా స్వామి అదిగో మాంగళ్య ధారణ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు వేదమంత్ర మంగళతూర్య నాదాల మధ్య. వెంకటరమణ గోవింద గోవింద, వెంకట పద్మావతీ రమణ గోవింద గోవింద. శుక్రవారము గడియలేడింట పంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింట పంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కపు పన్నీరు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కపు పన్నీరు.
చెమ్మతోన వేష్టువలు రొమ్ముదల మూల చుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని చెమ్మతోన వేష్టువలు రొమ్ముదల మూల చుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడిట అంటే అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి పచ్చకర్పూర మేనూరి పసిడిగిన్నెల నుంచి తెచ్చి శిరస దిగనలది పచ్చకర్పూర మేనూరి పసిడిగిన్నెల నుంచి తెచ్చి శిరస దిగనలది అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లె పువ్వువలే నిటుతానుండే స్వామిని అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లె పువ్వువలే నిటుతానుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడిట అంటే అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి
यज्ञः सर्वगो हवै तत्र प्रभुभवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वा ऊर्जस्वान्नामयज्ञः सर्वगो हवै तत्रोर्जस्वद्भवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै वयस्वान्नामयज्ञः सर्वगो हवै तत्र वयस्वद्भवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै विधृतो नाम यज्ञः सर्वगो हवै तत्र विधृतं भवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै व्यावृत्तो नाम यज्ञः सर्वगो हवै तत्र व्यावृत्तं भवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै प्रतिष्ठितो नाम यज्ञः सर्वगो हवै तत्र प्रतिष्ठितं भवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै तेजस्वी नाम यज्ञः सर्वगो हवै तत्र तेजस्वी भवति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै ब्रह्मवर्चसी नाम यज्ञः आहवै तत्र ब्राह्मणो ब्रह्मवर्चसी जायते यत्र हि तेन यज्ञेन यजन्ते एष वा दिव्याधी नाम यज्ञः आहवै तत्र राजन्यो दिव्याधी जायते यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै दीर्घो नाम यज्ञः दीर्घायुषो हवै तत्र मनुष्या भवन्ति यत्र हि तेन यज्ञेन यजन्ते एष वै क्लुप्तो नाम यज्ञः कल्पते हवै तत्र प्रजाभ्यो योगक्षेमः यत्र हि तेन यज्ञेन यजन्ते पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा पाहि हरिप्रिये अलमेल मंगा अलमेल मंगा अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा చిద్రూపిణి పాహి అలమేల్ మంగ చిచ్చక్తివే నీవు అలమేల్ మంగ చంద్రవదన పాహి అలమేల్ మంగ చతుర్భుజా దేవి అలమేల్ మంగ ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాణ ఈ చెలువా
మాటాడితేను మాణికాలు నిండుకొని పగడాలు పెదవుల పచ్చిదేరిని మగువ మాటాడితేను మాణికాలు నిండుకొని పగడాలు పెదవుల పచ్చిదేరిని మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి తగు నీకు నీ పెదిక్కు తప్పక చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానని చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానని చెలువా పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని నడచితే వైడూర్యాలు వెడలి గోళ్ళ మంగళమమ్మకు సకల మంగళమంబు జనేత్రకు మంగళమమ్మకు సకల మంగళమంబు జనేత్రకు జయామంగళమిందిరాసతికి మంగళమీయలమేలు మంగకు మంగళమందు నీ మరియు మంగళమందును మంగళమందు నీ మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలెల్ల నీ సతికి నారతులిత్తురు వెంకటేశ్వరా ఆ